ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు. గత వారం మనం చదివాం, తిరిగి మళ్ళీ అవే వచనాలు అందరం కలిసి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 21. ఈరోజు 5వ అధ్యాయంలో ఈ 6 వచనాల నుంచి 3వ సందేశాన్ని మనం విందాం. ఆదివారం సంఘంగా కూడుకోవడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ప్రయత్నం చేస్తాడు. ఆదివారం సంఘముతో కలిసి ప్రభువును ఆరాధించడానికి వాళ్ళు వస్తారు, లేకపోతే మనం వస్తాం. జనరల్గా మీరు అసలు ఆదివారం సంఘంగా కూడుకోవడానికి ఎందుకు వెళ్తారు అని ప్రశ్నిస్తే మనం చాలాసార్లు చెప్పేదే ఏంటంటే, దేవుని వాక్యం వినడానికి మేము వెళ్తాం, లేకపోతే ప్రభువు వల్ల ఆచరించడానికి మేము వెళ్తాం, కలిసి ఇతరులతో సహవాసం చేయడానికి కూడా మేము ఆదివారం సంఘానికి వెళ్తాం, లేకపోతే సంఘముతో కూడా మేము సమయం గడుపుతామని చెబుతాం. అది జనరల్గా మనం చెప్పే జవాబు. కానీ ఈ జవాబులో ప్రాముఖ్యమైన ఇంకొక దాన్ని మనం మర్చిపోతుంటాం, లేకపోతే మన జవాబులో దాన్ని చెప్పం. ఏంటంటే, మేము సంఘముగా పాటలతో ప్రభువును ఆరాధించడానికి వెళ్తాం అన్నది జనరల్గా మనం చెప్పం. దేవుని వాక్యం వినడానికి వెళ్తామని చెప్తాం, బలను ఆచరించడానికి వెళ్తామని చెప్తాం, ఇతరులతో సమయం గడపడానికి వెళ్తామని చెప్తాం. కానీ సాధారణంగా వి గో టు చర్చ్ టు వర్షిప్ ద లార్డ్ విత్ ద సాంగ్స్ అనేది సాధారణంగా మనం చెప్పం. కానీ దానికి కూడా, ఆ పరిచర్య చేయడానికి కూడా మనం ప్రతి ఆదివారం లేకపోతే ఇతర వారాల్లో మనం సంఘముగా కూడుకుంటున్నామని మనం మరిచిపోవద్దు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం వినే సందేశానికి నేను ఇచ్చిన టైటిల్ క్రైస్తవులు కీర్తనలు, లేకపోతే క్రైస్తవులు పాటలు. మనం దేవుని సంఘముతో పాటల ద్వారా ఆరాధన చేయడానికి, పాటల ద్వారా స్తుతించడానికి కూడా మనం ఆదివారం సంఘానికి వస్తాం, లేకపోతే సంఘంగా మనం కూడుకుంటామని మరచిపోవద్దు. 5వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ఆ మాట అంటున్నాడు, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. డు నాట్ గెట్ డ్రంక్ విత్ వైన్ బికాస్ దెర్ ఇస్ ఎ డిబాచరీ దాంట్లో. కాబట్టి మీరేమంటున్నాడు, బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. తెలుగులో 19వ వచనం, అంటే ఆ 18వ వచనం తర్వాత చెప్పిన 19వ వచనం 18వ వచనానికి వేరుగా ఉన్నట్లుంటుంది. అంటే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు, ఆత్మ పూర్ణులై ఉండుడి అని ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో మనకు తెలుగు బైబుల్లో ఎట్లా ఉంటుందంటే ఇవి రెండు డిఫరెంట్ అని ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఇట్స్ అ కంటిన్యూస్ వర్డ్స్. ఓకే, 18th and 19th ఆర్ ఆల్ టుగెదర్ వన్ చంక్. అదంతా కలిపి ఒకటే వచనం. సో 19వ వచనంలో ఆత్మ పూర్ణులై ఉండుడి అని చెప్పిన పౌలు, ఆత్మ పూర్ణులై ఉండడానికి ఏం చేయాలి అని అడిగితే 19వ వచనాన్ని ఆయన చెప్పినట్టుగా మనం 19వ వచనాన్ని చూస్తే అర్థమవుతుంది. సో 4 విషయాలు, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నాడు. తర్వాత ఈజ్ గివింగ్ 4 పార్టిసిపల్స్. యాక్చువల్లీ ఆత్మపూర్ణులై ఉండుడి అనేది ఇంగ్లీష్లో వర్బ్, ఇది క్రియాపదం. దాని తర్వాత ఇచ్చిన 4 విషయాలు పార్టిసిపల్స్గా మనం ఇంగ్లీష్ బైబుల్ చూస్తే, లేకపోతే గ్రీక్ బైబుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో పౌలు దగ్గరికి వెళ్ళి, పౌలు మద్యంతో మత్తులై ఉండొద్దు అంటున్నావు, విపరీతమైన మద్యం తాగితే దాంట్లో దుర్వ్యాపారం ఉంటుంది, చాలా రాంగ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పావు. దట్ ఈస్ ఓకే, వి అండర్స్టాండ్ దాట్. బట్ ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటున్నావు, ఏంటి నాయన ఆత్మపూర్ణులై ఉండుడి అంటే మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యవా అని పౌలుని అడిగితే పౌలు అంటున్నాడు, టర్న్ టు వర్స్ 19, 19వ వచనాన్ని మీరు చూడండి అంటున్నాడు. ఏమంటున్నాడు, ఇదిగో మీరు ఆత్మపూర్ణులై ఉండాలనుకుంటున్నారా, అయితే ఇది చేయండి, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించండి. ఇఫ్ యూ వాంట్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, గో సింగ్ సాంగ్స్. మీరేం చేయాలంట, మీరెళ్ళి పాటలు పాడండి అని పౌలు ఇక్కడ చెబుతున్నాడు. అడ్రస్సింగ్ వన్ అనదర్ ఇన్ సామ్స్ అండ్ హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్, సింగింగ్ అండ్ మేకింగ్ మెలడీ టు ద లార్డ్ ఇన్ విత్ యువర్ హార్ట్. జాన్ మెకార్థర్ గారు ఒక మంచి
స్టేట్మెంట్ చెప్పారు. అది నేను ఇనీషియల్గానే చెప్పి నేను ముందుకెళ్తాను. జాన్ మెకార్థర్ గారు చెప్పిన ఆ స్టేట్మెంట్ చూడండి. ఆత్మచేత నింపబడడం అంటే మొట్టమొదటిగా పౌలు చెప్పిన విషయం ఏంటో తెలుసా అండి? పర్వతాలను కదిలించే విశ్వాసం కాదు, పారవశ్యమైన ఆత్మీయ అనుభవం కాదు, గొప్పగా మాట్లాడే సామర్థ్యం కాదు, అలాంటిది మరేదైనా కాదు, కానీ కేవలం సంతోషంగా పాడే హృదయం మాత్రమే. అండ్ మనం ఈ సంతోషంగా పాడే హృదయం మాత్రమే పక్కన పెట్టి ఇప్పుడు మెకార్థర్ గారు చెప్పిన ప్రతిదాన్ని బట్టి ఆత్మపూర్ణులై ఉండడం అంటే అదే అనుకుంటాం. గట్టిగా అరిచి నీకు విశ్వాసం లేదు, నీకు విశ్వాసం కావాలంటే ఓ ఈజ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓ ఒక ఆత్మీయమైన అనుభవం, నేను అక్కడికి వెళ్ళాను, ప్రభువుని చూశాను, ఓ హీ మస్ట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆయనకు ఉండొచ్చు. లేకపోతే ఎబిలిటీ, చాలా గొప్పగా అరుచుకుంటూ ప్రసంగం చేస్తే హీఈస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని అనుకోవచ్చు. కానీ మెకార్థర్ గారు ఎంత మంచిగా అంటున్నాడు అంటే, మెకార్థర్ గారు కూడా పౌలు గారు చెప్పిన దాన్ని బట్టి అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, మీరెళ్ళి మీ హృదయంలో సంతోషంగా పాటలు పాడండి, అదే ఆత్మపూర్ణులై ఉండడం, లేకపోతే స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అని మనం ఇక్కడ చూస్తున్నట్టుగా గమనించాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాటలు వినండి. క్రిస్టియానిటీ ఈజ్ అ సింగింగ్ రిలీజియన్. క్రిస్టియానిటీ ఈజ్ అ సింగింగ్ రిలీజియన్. దేవుడు నిన్ను నన్ను రక్షించినప్పుడు, ఈ మాటలు వినండి, దేవుడు నిన్ను నన్ను రక్షించినప్పుడు నా స్వరాలను కూడా రక్షించాడు, అపస్వరమును పలికిస్తున్న ఆ స్వరాల శృతిని సరిచేశాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అపస్వరాలు పలికిస్తున్న నీ స్వరాన్ని శృతి చేసి దేవుడు నిన్ను రక్షించాడు. ఇఫ్ యు ఆర్ అ బిలీవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ అ సింగర్. నువ్వొక పాడేవాడివి, లేకపోతే పాటలు పాడే వ్యక్తివి. బికాస్ క్రిస్టియానిటీ ఈజ్ అ సింగింగ్ రిలీజియన్. మన క్రైస్తవ జీవితంలో పాటలు పాడడం ఒక భాగం, అది మర్చిపోవద్దు. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవురాలు అయితే, నువ్వు గాయకుడవు గాయకురాలు అని కూడా మర్చిపోవద్దు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మెలడీ. నేను చక్కగా పాడడం రాదు, నాకు శృతి రాదు, లయ రాదు, దాని గురించి మాట్లాడట్లేదు నేను ఐఎమ్ జస్ట్ స్పీకింగ్, లేకపోతే బైబిల్ ఈజ్ జస్ట్ స్పీకింగ్ దట్ ఇఫ్ యు ఆర్ అ బిలీవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ విల్ సింగ్ అన్టు గాడ్. నువ్వు క్రైస్తవుడవు క్రైస్తవురాలు అయితే అది ఎటువంటి స్వరమైనా కావచ్చు, నీ ఆనందంతో నిండిన హృదయంతో నువ్వు దేవునికి పాటలు పాడతావు. అదేంటి కొత్తగా ఉంది అని అంటున్నారా? కాదండి, బైబిల్లో మొట్టమొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకం వరకు చాలా పాటలు ఉన్నాయి. అసలు బైబిల్లో అతిపెద్ద పుస్తకమే పాటల పుస్తకం, అవునా కాదా? 150 పాటలున్న కీర్తనలు. సో పాటలను బైబిల్ ఏనాడు కూడా తక్కువ చేసి చూపలేదు, కీర్తనలను ఏనాడు కూడా తక్కువ చేసి చూపలేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు పాటలనేవి క్రైస్తవ జీవితంలో ఒక భాగం. అందుకే ఆయన చాలా పాటల్ని బైబిల్లో పెట్టాడు. పాత నిబంధనలో పాటలు ఉన్నాయి, కొత్త నిబంధనలో పాటలు ఉన్నాయి. ఈరోజు నేను చెప్పే ప్రసంగం అంతట్లో మీకు చెప్పే వచనాలన్నీ కూడా పాటలకు సంబంధించినవే. మేబీ ఇంతకుముందు అవి పాటలని మీరు అనుకోకపోవచ్చు, కానీ అవి కూడా పాటలే అని చెప్పి నేను ఈరోజు మీకు నిరూపించే ప్రయత్నం చేస్తాను. సో 19వ వచనంలో పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు ఆత్మపూర్ణులై ఉండు అంటే మీరు సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరిని హెచ్చరించుకోండి, అదేవిధంగా హృదయమార దేవునికి కూడా మీరు పాటలు పాడండి అంటున్నాడు. సో 3 విధానాలతో మనం పాటలు పాడొచ్చు అని పౌలు మొట్టమొదటిగా చెప్తున్నాడు. చాలామంది స్కాలర్స్ ఏమంటున్నారంటే ఆయన మూడింటిని కలిపి యాక్చువల్లీ బేసిక్గా పాటలు పాడమంటున్నారు అని చాలామంది అంటారు. కానీ ఇంకొక గ్రూప్ ఆఫ్ స్కాలర్స్ ఏమంటున్నారంటే ఒకవేళ పౌలు అదే చెప్పాలనుకుంటే మీరందరూ పాటలు పాడండి అని అంటే అయిపోయేది, 3 పదాలను అక్కడ వాడాల్సిన అవసరం రాలేదు కదా. ఆయన వాడాడంటే 3 డిస్టింక్ట్ వేరు అని చెప్పి చాలామంది కూడా ఆర్గ్యూ చేస్తారు. నేను కూడా దాన్ని నమ్ముతాను. ఎందుకంటే పౌలు సింపుల్గా మీరు పాడండి అంటే అయిపోయేది, కానీ అక్కడ 3 విధానాలైన పాటలను
ఆయన చెబుతున్నాడు. కాబట్టి ఆ 3 విధానాలు కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 19వ వచనంలో మొట్టమొదటి అంటున్నాడు, ఒకనినొకడు కీర్తనలతోనూ అని అంటున్నాడు. ఉన్నదా ఆ మాట? 19వ వచనంలో బైబిల్లో చూడండి, కీర్తనలతోనూ. సో ఇంగ్లీష్లో దాన్ని సామ్స్ అని అంటారు. మనకు బైబిల్లో అతిపెద్ద పుస్తకం 150 సామ్స్, కీర్తనలు. బేసిక్గా కీర్తనలని వేటిని అంటారంటే, ఒక సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ మనం పాడితే దాన్ని కీర్తన అంటారు. ఓకేనా? సో a musical instrument accompanied song is called as psalm. సామ్ అంటే అదనమాట. సో 150 కీర్తనలు కూడా ఆ విధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి వాళ్ళు పాడారు. జనరల్గా వాటిని సామ్స్ అని అంటారు. అందుకే చాలామంది బైబిల్ పండితులు 150 కీర్తనలున్న కీర్తనల పుస్తకాన్ని ఇట్స్ సామ్స్ ఇస్ ద హిమ్నల్ ఆఫ్ గాడ్, దేవునికి ఉన్న పాటల పుస్తకం అని దాన్ని వర్ణిస్తారు. మనకు చాలా పాటల పుస్తకాలు ఉంటాయి కదా. సో దేవుడికి ఉన్న పాటల పుస్తకం 150 కీర్తనలు ఉన్న కీర్తనల పుస్తకం అని అంటారు. సో మీరు గమనిస్తే ఆ 150 కీర్తనలన్నీ కూడా వ్యక్తులు రాశారు, కానీ దేవుడే వాళ్ళను ప్రేరేపించి పరిశుద్ధాత్మ రాయించాడు. అవి వాళ్ళు పాడినప్పుడు ప్రభువు వాటిలో ఆనందించాడు, లేకపోతే వాటిని ఆఘ్రానించాడు అని చాలామంది నమ్ముతారు. మీకు ఒక విషయం చెప్పనా, కొత్త నిబంధనలో న్యూ టెస్టిమెంట్లో అతి ఎక్కువగా కోట్ చేయబడిన పుస్తకం ఏదో తెలుసా? బుక్ ఆఫ్ సామ్స్. పాటలండి. నూతన నిబంధన గ్రంథకర్తలందరూ ఎక్కువగా వేటిని కోట్ చేశారో తెలుసా? పాత నిబంధనలో ఉన్న పాటలను కోట్ చేశారు. అంతెందుకు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు వెళ్లే ముందు ఏం చేశారు? శిష్యులతో కలిసి ఆయన ఒక పాట పాడాడు. ఏ పాట పాడాడు? ఒక కీర్తన పాడాడు అని ఉంది. ఏది పాడుంటాడు చెప్పండి? అంటే స్పెసిఫిక్గా చేయమని చెప్పట్లే, ఆ 150 కీర్తనల్లోంచి ఒక పాట పాడుంటాడు అని చెప్పి చాలామంది నమ్ముతారు. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. మత్తయి సువార్త 4లో సాతానును యేసుప్రభును శోధించడానికి వచ్చాడు. ఓకే, సాతాను కోట్ చేసింది, యేసుప్రభు కోట్ చేసింది ఎక్కడి నుంచో తెలుసా? ఎక్కడి నుంచి అండి? పాటల్లోంచి. అంటే మన భాషలో చెప్పాలంటే కీర్తనల్లోంచి. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ఎమ్మాయి మార్గం గుండా వాళ్ళు వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు కూడా వాళ్ళతో వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆయనను గుర్తుపట్టరు. ఆ తర్వాత ఆయన ఒక మాట అంటాడు, యేసుక్రీస్తు ప్రభు, మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథంలో, కీర్తనల్లో కూడా నన్ను గురించి రాయబడ్డది. ఈజ్ కోటింగ్ 150 సామ్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాటలను కోట్ చేస్తున్నాడు యేసుప్రభు. ఏమంటున్నాడంటే ఆ 150 సామ్స్లో కూడా నన్ను గూర్చి రాయబడ్డది అని చెప్పి ఆయన కీర్తనలను అక్కడ ప్రస్తావిస్తున్నాడు. పాటలు లేకపోతే కీర్తనలు మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాయి, న్యూ టెస్టిమెంట్లో కూడా చాలా ఎక్కువగా కోట్ చేయబడ్డాయి. వాటిని మనం సామ్స్ లేకపోతే కీర్తనలు అని పిలుస్తాం. రెండవది పౌలు అక్కడ ఏం చెప్తున్నాడంటే హిమ్స్, ఇంగ్లీష్లో హిమ్స్, దాన్ని తెలుగులో సంగీతములు అని ట్రాన్స్లేట్ చేశారు, విచ్ ఇస్ నాట్ ద ట్రూ ట్రాన్స్లేషన్. అది సరైన ట్రాన్స్లేషన్ కాదు, కానీ వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి మనం వాడుతున్నాం. సో సెకండ్ దాన్ని హిమ్స్ అన్నారు. హిమ్స్ అంటే ఏముంటుందంటే, హిమ్స్లో జనరల్గా దేవుని యొక్క గుణలక్షణాలు మాత్రమే ఎక్కువగా ఎంఫసైజ్ చేయబడి దేవునికి స్తుతినిచ్చే పాటలు, ఒకరితో ఒకరికి కాదు, దేవునికి మాత్రమే ఆయన గుణలక్షణాలని, ఆయన యాట్రిబ్యూట్ని ఎంఫసిస్ చేస్తూ పాడే లేకపోతే రాసే పాటల్ని హిమ్స్ అని అంటారు. నా మాటలు అర్థమవుతున్నాయా? సో ఇది ఒకరితో ఒకరు పాడుకునే పాట కాదు, కేవలం దేవునికి మాత్రమే ఆపాదించే విషయంగా మనం హిమ్స్ని మనం చూస్తాం. ఒక రకంగా మీరు గమనించండి, వీటిని హిమ్స్ అంటారు. మనలో చాలామంది వీటిని హిమ్స్గా చూడరు, కానీ దిస్ ఈజ్ హౌ హిమ్స్ లుక్స్ లైక్. ఓకే, ఓల్డ్ టెస్టిమెంట్లో 1 శామ్యుయేల్ చాప్టర్ 2, 1వ సమూయేలు 2వ అధ్యాయం, హన్నా కొన్ని మాటలు చెప్తుంది అక్కడ. 1వ అధ్యాయంలో ఆమె ప్రార్థన చేస్తే అక్కడున్న ప్రవక్త ఏమంటాడు, నువ్వు తాగొచ్చావా, ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, కాదండి నేను నా దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటది ఆమె. ఆ తర్వాత దేవుడు ఆమెను బ్లెస్ చేసి సమూయేల్ని పుట్టిస్తాడు. ఆ సమూయేల్ని ఆమె మందిరానికి అప్పచెప్తుంది, పరిచర్యకు అప్పచెప్తుంది. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి తీస్తారు ఎవరైనా? 1వ సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం.
1వ వచనం నుంచి హన్న హిమ్ అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఒక కీర్తన లేకపోతే పాట పాడుతుంది అని చాలా మంది అంటారు. లూకా సువార్త 1లో కూడా మేరీ మదర్ ఆఫ్ జీసస్ చెప్పిన మాటలను హిమ్ అంటారు. అదే రైట్ 16వ అధ్యాయం 25వ వచనం చదవండి. రైట్ ఇంగ్లీష్లో చదవండి. ఇంగ్లీష్లో ఏమనుందండి? హింసనం. తెలుగులో ఏమని ట్రాన్స్లేట్ చేశారు? ఒకవేళ సంగీతములు అన్న పదం పెట్టాలంటే అదే హిమ్ అయితే ఇక్కడ వాళ్ళు వాడాల్సిన పదం ఏంటి? సంగీతములు అని పాడాలి. సో మొత్తానికైతే దే వర్ ప్రైజింగ్ గాడ్. డెఫినెట్గా ఆ గుహలో ఆ జైలులో వాళ్ళ చేతులకు అన్ని బేడీలు ఉన్నాయి, వాళ్ళకు సంగీత వాయిద్యాలేం లేవు. రైట్. సో దే వర్ జస్ట్ ప్రైజింగ్ గాడ్. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గుణలక్షణాలని బట్టి వాళ్ళు 16వ అధ్యాయంలో దేవునికి పాటలు పాడుతున్నారు. సో వాటిని మనం హిమ్స్ అంటాం. అదేవిధంగా ఆత్మ సంబంధమైన పాటలు అంటాడు. ఆ రోజుల్లో మనకు లాగానే సామాజికమైన పాటలు కూడా ఉండేవి. అందుకని వాటిని వేరు చేయడానికి పౌలు స్పిరిచువల్ సాంగ్స్ అన్నాడు. బేసిక్గా కీర్తనలు, హిమ్స్ మరియు ఆత్మ సంబంధమైన మాటలు మూడిటిని జత కలిపి పౌలు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మీరు ఆత్మపూర్ణులై ఉండగోరితే మీరు దేవునికి ప్రార్థనతో మీ పాటలను ఆరాధనగా అర్పించండి, దేవునికి కృతజ్ఞతతో మీరు పాడండి, అదేవిధంగా ఒకరితో ఒకరు కూడా మీరు పాటలతో హెచ్చరించండి అన్న మాటను పౌలు అక్కడ చెబుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా. ఒకవేళ మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అనంటే మనం దేవునికి స్తుతి చెల్లించాలి. ఏ విధంగా చెల్లించాలి? కీర్తనలతో చెల్లించాలి, సంగీతములతో చెల్లించాలి, అదేవిధంగా ఆత్మ సంబంధమైన పాటలతో చెల్లించాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాడే పరిచర్య కొంతమందిదే కాదు. ఇక్కడ స్టేజ్ మీద నిలబడి మైక్లో పాడే వాళ్ళు మాత్రమే చేయాల్సిన పరిచర్య కాదు. యేసుక్రీస్తును విశ్వసించి రక్షించబడిన ప్రతి వ్యక్తి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చేయదగిన పరిచర్య ఏంటో తెలుసా అండి? దేవుణ్ణి పాటలతో స్తుతించడం. ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ అ కమాండ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అది ఆజ్ఞారూపకంగా ఇవ్వబడ్డది. నేను అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బేసిక్గా క్రైస్తవులం మనందరం ఎవరమయ్యా అంటే గాయకులం, గాయకురాళ్ళం. దెర్ ఈజ్ నో అదర్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ విచ్ కెన్ సింగ్ సాంగ్స్ టు గాడ్ పర్సనల్లీ అండ్ కార్పొరేట్లీ. 150 కీర్తనల్లో కీర్తనాకారుడు వ్యక్తిగతంగా పాడుతాడు దేవునికి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, అవునా? కానీ అదే కీర్తనాకారుడు చాలాసార్లు రండి మనం యెహోవా సన్నిధికి వెళ్ళి స్తుతి చెల్లిద్దామని ఇతరులతో కలిసి పాడతాడు. సో దెర్ ఆర్ పర్సనల్ సాంగ్స్, ఇండివిజువల్ సాంగ్స్ ఉన్నాయి, అదేవిధంగా కార్పొరేట్ సాంగ్స్ ఉన్నాయి. సో మనం క్రైస్తవులుగా ఇండివిజువల్గా దేవునికి పాటలతో స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాం. అదేవిధంగా సంఘముతో కలిసి కూడా మనం దేవుణ్ణి పాటలతో స్తుతించు వారుగా ఉన్నాం. సో మొదటిగా నేను వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించే పాటల గురించి ఈరోజు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, 2వ భాగంలో ఆ మాట ఉంది 19వ వచనంలో, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మహోన్నతుడు, ఆయన ఎంత నీతిమంతుడు, న్యాయవంతుడు, ప్రేమామయుడు, వీటన్నింటినీ ఎత్తిపడుతూ స్తుతిస్తూ మనం దేవుణ్ణి పాటలతో ఆరాధించడాన్ని ఒక రకంగా పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. మనం బయటికి పాడొచ్చు, లేకపోతే పౌలు ఇక్కడ ఏమన్నాడు, మీ హృదయములలో అంటున్నాడు. ఒకవేళ చాలా మంది బయటికి గట్టిగా పాడకపోయినా అంతరంగంలో కూడా, మనసులో కూడా నువ్వు దేవునికి పాడాలి. అలాగని ప్రతిసారి నేను నోరు కట్టేసుకోమని అనట్లేదు, కంపల్సరీగా పాడాలి. కానీ కొన్నిసార్లు నువ్వు బయటికి పాడకపోయినా నీ మనసులో, నీ హృదయంలో కూడా దేవుని గుణలక్షణాలను బట్టి నువ్వు పాడాల్సిన వారవై ఉన్నావు. అది మర్చిపోవద్దండి.
మనలో చాలామంది 90% ఐ కెన్ సే దట్ మేబీ మనం సంఘంగా కూడుకున్నప్పుడు పాడతాం. కానీ నా క్వశ్చన్ ఏందో తెలుసా, వ్యక్తిగతంగా మనం ప్రభువును పాడడం అలవాటుగా కలిగి ఉన్నామా? ఒకవేళ డోర్ పెట్టుకొని గట్టిగా పాడకపోవచ్చు, కానీ మెల్లగానైనా సరే నీ వ్యక్తిగత ధ్యానాల సమయంలో కావచ్చు, నువ్వు ఒంటరిగా కూర్చొని ప్రభువును గురించి ఆలోచిస్తున్నప్పుడైనా కావచ్చు, అట్లీస్ట్ ఒక చరణం, ఒక పల్లవి నువ్వు పాడి దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఎందుకంటే మనం అలవాట్లేదు. మనం సంఘంగా వచ్చినప్పుడే అది కమ్యూనిటీలో మనందరం కలిసి ఒక ప్రోగ్రాంగా చేయాలి కాబట్టి, ఇక్కడ పాడాలి కాబట్టి అని పాడే అవకాశం ఉంది మనకు. కానీ కాదండి, కీర్తనకారుడు ప్రతిసారి, అసలు మీకు కీర్తనలు చూస్తే మీకు అర్థమవుతుంది, ఆయన మంచిగా ఉన్నప్పుడు పాడలే చాలా పాటలు. అరణ్యంలో ఉన్నప్పుడు పాడాడు, పారిపోతున్నప్పుడు పాడాడు, పాపం చేస్తున్నప్పుడు పాడాడు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే పాటలు పాడినప్పుడు. అన్ని మంచిగా ఉన్న మనం చాలాసార్లు దేవునికి పాటలు పాడం. వ్యక్తిగతంగా మన స్వరాలను ప్రభువును ఆరాధించడానికి మనం ఉపయోగించాలి. ఎందుకంటే దేవుడు అది ఆజ్ఞారూపకంగా ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఇదే వచనంలో ఇచ్చాడు. మీరు పాడండి, హృదయంలో కీర్తించండి అంటున్నాడు. బాబాబు కీర్తించండి అని రిక్వెస్ట్ చేయట్లే. ఇట్స్ అ కమాండ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. ఇదే వచనంలో ఉంది. ఇది ఒకటే వచనమా అంటే కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతో, దాదాపు అదే లైన్లో రాస్తున్నాడు, సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనిని ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మీరు గానము చేయండి, సైలెంట్గా కూర్చోవద్దు, మీరు పాడండి. కీర్తన 33:1-3 నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం, సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. కీర్తన 98:1 యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. కీర్తన 103:1 ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు ఆర్ అ బిలీవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నీ అంతరంగములోనున్న సమస్తముతో ప్రభువును ఆరాధించు పాటలతో. జాన్ స్టార్ట్ అనే భక్తుడు అంటున్నాడు, చూడండి ఆ కొటేషన్, నిస్సందేహంగా, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, నిస్సందేహంగా ఆత్మతో నిండిన క్రైస్తవులు తమ హృదయాలలో ఆనంద గీతాన్ని కలిగి ఉంటారు. దే విల్ హ్యావ్ అ జాయ్ఫుల్ సాంగ్ unto the Lord because they are filled with the Spirit of God. నిస్సందేహంగా. నాకు మంచి స్వరం లేదు, నేను ఎలా పాడను అని మీరు అనుకుంటే ఈ మాట చెప్పనివ్వండి. దేవుడు మీ స్వరాలను చూడడు. దేవుడు మన స్వరాలను చూడడు. దేవుడు మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఒకవేళ నీ హృదయం, నా హృదయం ఆనందంతో నింపబడితే దేవుణ్ణి పాటలతో ఆరాధించడానికి బహుచక్కని స్వరం అవసరం లేదు. దేవుడిచ్చిన నీ బొంగురుబోయిన స్వరం కూడా దేవుడు ఆనందిస్తాడు. The question is not about your voice. The question is all about a joyful heart. ఆనందముతో నిండిన నీ హృదయం, నా హృదయమే దేవుడు చూస్తాడు. మనందరం పాడతాం కదండి, ఎందుకో నన్నింతగా ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా, నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. ఇది పాడడానికి నీకు మంచి స్వరం అవసరమా? నా పాపము బాపడానికి నువ్వు నరరూపివయ్యావు, అద్భుతమైన సంకల్పంలో నన్ను రక్షించావు, నన్ను ఇంతగా ప్రేమించిన దేవా అని చెప్పి నీ హృదయంలో ఉన్న ఆ కృతజ్ఞతను నువ్వు పాడడానికి స్వరం ఎందుకండి? ఇండియన్ ఐడల్లో నీకేమన్నా ప్రైజ్ ఇస్తానన్నాడా దేవుడు? అవసరం లేదు కదండి.
నీ హృదయంలో దేవుడు రక్షణ కార్యాన్ని చేశాడు, ఆ ప్రేమను చూపించాడు. సందీప్ చెప్తుంటే కూడా ఆ మాట అనుస్తా, అంత ప్రేమించిన దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పడానికి నువ్వు ఆ మాటలని పాటలుగా ఒక చిన్న పాటగా మార్చడానికి నీకు స్వరం అవసరం లేదు. ఆ తర్వాత తరం ఏమొచ్చిందంటే సీడీలు పెట్టుకున్నది, అవునా? ఇప్పుడు క్యాసెట్ కావాలంటే పోవాలా వెతకాలా, సీడీలు కావాలంటే పోవాలా వెతకాలా, దానికి అది సీడీ ప్లేయర్ కావాలా, ఓ పెద్ద కష్టం. అప్పుడు పెట్టుకొని పాటలు పాడేవాళ్ళు, అవునా? నేను ఆ విధంగా చేసేవాడిని. ఇప్పుడు అవసరమా మనకది? ఏడున్నాయి మనకు పాటలన్నీ? ఏక్ హాత్మే ఇక్కడే ఉన్నాయి. అయినా మనం పాడం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే మేబీ ఇండియా మొత్తంలో కూడా పాటలు పాడేది ప్రత్యేకంగా కొందరికి మాత్రమే ఉన్న వరం. వాళ్ళు మాత్రమే పాడాలి. వాళ్ళు పాడుతూ ఉంటే మేము కింద వచ్చి సైలెంట్గా పెదవులు కదిలిస్తే చాలు అని అనుకుంటాం మనం చాలాసార్లు. కాదండి. సింగ్ సాంగ్స్ అంటూ గాడ్ బికాజ్ యు ఆర్ సేవ్డ్. నువ్వు రక్షించబడ్డావు కాబట్టి ఆనందముతో హృదయం ఉప్పొంగి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతి పాటల రూపకంగా వ్యక్తిగతంగా నువ్వు చెల్లించబద్దులవై ఉన్నావు. అందుకే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ వాళ్ళకి చెప్తున్నాను, టేక్ టైమ్ టు సింగ్ సాంగ్స్. పాటలు పెట్టుకుంటారా? పొద్దున్నే లేచి యూట్యూబ్ పెట్టుకుంటారా? వాళ్ళతో కలిసి మీరు పాడతారా? మాకు అనవసరం. మీరు పాడండి. మాకు కాదు, మనల్ని రక్షించిన దేవునికి మీరు పాటలతో పరిచర్య చేయడం అలవాటు చేసుకోండి. మీ వ్యక్తిగత ధ్యానాల్లో ఎందుకు మనం ఏదైనా ప్రోగ్రాం చేస్తే పాటలతో ఆరంభిస్తాం? ఏ క్రైస్తవ ప్రోగ్రాం అన్నా చూడండి, పాట లేకుండా ప్రారంభం అవుతుందా? మరి వ్యక్తిగత ధ్యానాల్లో మనం అవసరం లేదా? అంటే పర్సనల్ డివోషన్స్లో మాత్రం అవసరం లేదు. ఇక నువ్వు సంఘంగా ఏ ప్రోగ్రాం చేయి పాటలు పాడతావు. గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ విత్ సాంగ్స్ షుడ్ బి అ న్యాచురల్ డిసిప్లిన్ ఆఫ్ అ క్రిస్టియన్ అండి. అదొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం వ్యక్తిగతంగా దేవునికి పాటలతో ఆరాధన చేయవలసి వారు ఉన్నాం. రెండవదిగా సంఘముగా పాటలు పాడడం, కార్పొరేట్ సింగింగ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు ఆ డోర్ దాటి ఆదివారం ఇక్కడికి వస్తున్నారంటే ప్లీజ్ రిమెంబర్ దిస్, యు ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ ప్రెమిసెస్ టు సింగ్ సాంగ్స్ అలాంగ్ విత్ అదర్ పీపుల్ టు గాడ్. మర్చిపోవద్దు ఆ మాట. మీరు ఊరికే కూర్చొని చైర్స్ వేడి చేసిపోవడానికి కాదు మనం వచ్చేది ఇక్కడికి, తెలుసు కదా. వీఆర్ నాట్ కమింగ్ టు ద చర్చ్ టు వార్మ్ ద చైర్స్. వీఆర్ కమింగ్ టు ద చర్చ్ ఫెలోషిప్ టు వర్షిప్ ద లార్డ్ విత్ జాయ్ఫుల్ హార్ట్స్. అందుకే కాంగ్రిగేషనల్ సింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను వెళ్ళి మన వాళ్ళకి చెప్తున్నాను, ఇక్కడ పాడే వాళ్ళ సౌండ్స్ అన్నిటిని తగ్గించండి. వీళ్ళ స్వరాలు మాకు అవసరం లేదు. మీరు నెగిటివ్గా తీసుకోకండి. వీళ్ళకి మరి అలాంటప్పుడు ఎందుకన్నా అని అట్లా క్వశ్చన్స్ అడగండి, చెప్తాను, ఆడికి వస్తాను, ఆగండి. వీళ్ళు ఇక్కడ నిలబడి పాటలు పాడేది ఎందుకో తెలుసా? మనందరినీ ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ షో చేయడానికి కాదు. నేనెంత పాడువాన్ని అని చెప్పి వాళ్ళ టాలెంట్ని మనకు చూపించడానికి కాదు. దే ఆర్ హియర్ సో దట్ దే కెన్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ అస్. మనందరినీ ప్రేరేపించడానికి మాత్రమే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళని చూడకండి. ప్రతిసారి మీరు పాటలు పాడేటప్పుడు మీకు ముందే సాంగ్స్ పంపిస్తున్నాం కాబట్టి మీరు పాడి రండి. ఆ తర్వాత ఇక్కడ ఇతరులతో కలిసి పాడండి. వాళ్ళ స్వరాలు కొన్నిసార్లు తప్పిపోయినా కానీ మీకు సంబంధం లేదు. మీరు దేవుడు మీకు ఇచ్చిన ఆనందాన్ని, సంతోషాన్ని మీరు పాడే ప్రయత్నం చేయండి. మీరు తప్పిపోతే ఇంకొక రకంగా మిమ్మల్ని ట్రాక్లోకి తీసుకురావడానికి వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. అంతేగాని వాళ్లకు మాత్రమే ఆ పరిచర్య ఇవ్వబడ్డది అని చెప్పి మీరు సైలెంట్గా ఉండకండి. కొంతమంది ఆదివారం సంఘానికి ఎందుకు వస్తారో తెలుసా? వచ్చినప్పుడు ఎలా ఉంటారో తెలుసా? ప్రభువును ఆనందంతో సంతోషంతో ఆరాధించడానికి వచ్చినట్టు ఉండదు వాళ్ళ ముఖాలు చూస్తే. ఎవరినో సమాధి చేస్తున్నారు ఇక్కడ. పాటలంతా అయిపోయేంత వరకు నోరు తెరవరే, పెదవులు రావే. అందుక మనం వచ్చేది ఇక్కడికి, సంఘంగా మనం వచ్చేది
కార్పొరేట్లీ వీ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ విత్ సాంగ్స్ అండి. అండ్ డోంట్ స్టాప్ యువర్ ఎమోషన్స్. అలాగని పైకి దుంకకండి. మీకు తల తాకుతుంది అనుకోండి, పైకి గట్టిగా దుంకితే పైకి ఎగరాల్సిన అవసరం లేదు. యూ యూజ్ యువర్ హ్యాండ్స్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. ఎందుకంటే బైబిల్ అంటుంది, రండి యెహోవాను స్తుతించెదము. రండి, కమ్, ఐఎమ్ నాట్ గోయింగ్ అలోన్, ప్లీజ్ కమ్ విత్ మీ. నాతో రండి, మనందరం కలిసి ప్రభువును ఆరాధించుదాం. 19వ వచనంలో మొదటి భాగం, ఒకడినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించిన. మొదటిగా మనం చూసాం, మొదటిది వ్యక్తిగతంగా దేవునికి పాడడం అయితే, ఇది రెండవదిగా కార్పొరేట్గా సంఘముగా కలిసి మనం పాడడం. అండ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాటలు పాడడం కీర్తనల పుస్తకం నుంచి ప్రారంభం కాలే. చాలామంది ఎక్కడ అనుకుంటారంటే ఓకే 150 సామ్స్లోనే ఉన్నాయి పాటలని. కాదండి. ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? గో టు ఎక్సడస్, నిర్గమాకాండం దగ్గరికి మీరు వెళ్తే దేవుడు ఎంతో గొప్పగా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొని వచ్చాడు. వాళ్ళు వెళ్తా ఉంటే ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. ఎర్ర సముద్రం ఎదురుగా రాగానే భయపడిపోయారు. ఓ మోషే, ఎందుకు తీసుకొచ్చావయ్యా, దీంట్లో చంపడానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా అని అంటే దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్న దాన్ని పక్కన పెట్టు, నేను చీల్చుతా అన్నాడు. అంత గొప్ప మిరాకిల్ దేవుడు చేశాడు. ఇదిగో ఆ 2 పాయలుగా చీల్చబడింది ఎర్ర సముద్రం. ఎండిపోయిన నేలలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత ఫరో సైన్యం వాళ్ళను వెంబడిస్తూ వచ్చింది. దేవుడు దాని థీమ్ అన్నాడు, ఆ 2 చీల్చబడిన 2 ఏమయ్యవి నీటి ప్రవాహాలు తిరిగి వచ్చాయి, ఫరో సైన్యాన్ని ముంచి పడేశాయి. బయటికి వచ్చిన తర్వాత, అంత గొప్ప రక్షణను అనుభవించిన తర్వాత ఇశ్రాయేలీయులు కూర్చొని ఉపవాసం ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? 15వ అధ్యాయం నిర్గమాకాండంలో అందరూ కలిసి, మోషే, ఇశ్రాయేలీయులు, అహరోను, మిర్యాము, వాళ్ళందరూ కలిసి చేసింది ఏంటో తెలుసా? దే సాంగ్ అ సాంగ్. వాళ్ళందరూ బయటికి వచ్చి ఏం చేశారంటే పాట పాడారండి. 15వ అధ్యాయం మొత్తం 21 వచనాల వరకు మీరు వెళ్ళి ఆ తర్వాత చూడండి. ఆ పాటలో అన్ని దేవుని గుణలక్షణాలే ఉంటాయి. ఆయన ఏం చేశాడు, ఎలాంటి వాడు, ఆయన అద్భుత కార్యాలు ఏంటి అన్నవే ఉంటాయి ఆ 21 వచనాల్లో 15వ అధ్యాయంలో. అంత గొప్ప రక్షణను అనుభవించిన వాళ్ళు దేవునికి స్తుతి చెల్లించారు, పాట పాడారు. పాప సముద్రం నుంచి విడిపించబడి, సాతాను బంధకాల చేత తొలగించబడి, క్రీస్తు చేత రక్షించబడిన క్రైస్తవులుగా మనం కూడా ఏం చేయాలంటే దేవునికి పాటలు పాడాలి. ఇదిగో వాళ్ళు ఎర్ర సముద్రం నుంచి విడిపించబడ్డారు, ఫరో సైన్యం నుంచి విడిపించబడ్డారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తే, పాపసంద్రం నుంచి విడిపించబడ్డాం, సాతాను బంధకాల నుంచి విడిపించబడ్డాం, రక్షించబడ్డ మనం కూడా ఏం చేయాలంటే ఒక రకంగా దేవునికి పాట పాడాలి. ఇంకా ఎవరైనా ఇక్కడ కూర్చున్న మీరు పాప సంద్రంలో ఉంటే, పాప నరకంలో ఉంటే, సాతాను బంధకాల్లో ఉంటే, ఇదిగో ఆ రోజు ఏ విధంగా అయితే వాళ్ళను కాపాడాడో యెహోవా, ఈరోజు క్రీస్తు మిమ్మల్ని అదే విధంగా మీ పాపము నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఏ పాపములో ఉన్నా, అది పోర్నోగ్రఫీ కావచ్చు, మోసం చేయడం కావచ్చు, దొంగతనం కావచ్చు, బూతులు మాట్లాడడం కావచ్చు, ఒంటరితనంలో ఎన్నో విపరీతమైన పాపాలు చేస్తూ నన్నెవరూ ప్రేమించట్లేదని మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటున్నవి కావచ్చు, మీ స్థితి ఎటువంటిదైనా సరే దేవుడు మిమ్మల్ని రక్షించే సామర్థ్యుడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆ రోజు కాపాడిన దేవుడు ఈ రోజు కూడా మీ పాపం నుంచి విడిపించబడతాడు. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ప్రభు దగ్గరికి రండి. మీకు విషయం చెప్పనా, మీరు రక్షించబడితే దేవుడు మీ నోట్లో కొత్త కీర్తన పెడతాడు. దేవుణ్ణి గురించి మీరు స్తుతిస్తారు, మీరు ఆయనకు థ్యాంక్స్ చెబుతారు. అన్నింటికంటే ఎక్కువగా ఆయనకు థ్యాంక్స్ చెప్తారండి. నువ్వు ఐఏఎస్ కాకపోవచ్చు, పొలిటీషియన్ కాకపోవచ్చు, నువ్వు ఇంకే పెద్దవి కాకపోవచ్చు, నేను రక్షిస్తాడు, నీ నోట్లో కొత్త కీర్తన పెడతాడు, నువ్వు ఒక కొత్త సృష్టి అవుతావు. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఇది మీరు గమనించండి, ఆయన దగ్గరికి రండి. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయన మిమ్మల్ని రక్షించే సామర్థ్యుడు. దయచేసి మీ పాపల్లో మీరు నశించకండి, ఆయన యుద్ధకు రండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలుసు. బారాకు వెళ్ళి యుద్ధానికి నేను వెళ్ళను, దెబోరా నువ్వు వస్తేనే నేను వెళ్తా అని చెప్పి ఒక మగవాడు, అంటే ఒక నాయకుడు అనాల్సిన మాట అనకుండా ఆ రోజు అక్కడ ప్రవర్తించాడు. దెబోరా అన్నది నేను నీకు ఇస్తాను, వస్తాను, కానీ ఐ కాంట్ హెల్ప్,
బికాస్ ద విక్టరీ విల్ కమ్ త్రూ అ ఉమెన్. ఆ రకంగా వస్తుంది అంటే అయినా పర్లేదు అని బారాకు వెళ్ళాడు. దేవుడు వాళ్ళకు విజయాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత బయటికి వచ్చే 5వ అధ్యాయం మీరు చదివితే 5వ అధ్యాయం మొత్తం పాటే. ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఆ మొత్తం అధ్యాయం పాటనే అండి. మీరు 20 ఎన్నో వచనం ఉంటుంది, చివరి వచనం అని పాట పాడిరి అని ముగిస్తారు అక్కడ. దేవుడు విజయాన్ని ఇవ్వగానే వాళ్ళందరూ ఏం చేశారంట? పాట పాడారు. మనకు దేవుడు ఎన్ని విజయాలను ఇస్తాడండి? మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆన్సర్ ఇచ్చాడంటే విజయమే కదా, అవునా కదా? ఈ పాటతో ఆరాధించు. కీర్తనలో కూడా మనం ఇవన్నీ చూస్తాం, వ్యక్తిగతంగా చూస్తాం మరియు సమాజంగా చూస్తాం. కీర్తన 75:1 దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను అంటలేడు అక్కడ, మేము అంటే ఎవరండి? మిగతా వాళ్ళందరితో కలిపి చెప్తున్నాడు. సో కార్పొరేట్లీ ఈజ్ ఎంకరేజింగ్ దట్ మేమందరం కలిసి దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కీర్తన 81:1 మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి. మనకు అంటే మనందరికీ బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి. ఎట్లా చేయండి? ఉత్సాహ ధ్వని చేయండి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి. ఎస్పెషల్లీ మనలో చాలామంది భర్తలు ధ్వని బాగా చేస్తారు ఇంట్లో, తెలుసు కదా ధ్వని. మన స్వరాలు బాగా లేస్తాయి గృహాల్లో, తిట్టడానికి కొట్టడానికి నాతో సహా. కానీ మన స్వరాలు దేవుణ్ణి స్తుతించడానికి లేవు. ఉత్సాహ ధ్వని చేస్తూ పాటలు పాడాలంట, అది మాత్రం చెయ్యం మనం. అది ఫీమేల్స్కి వర్తించదంటే ఫీమేల్స్కి కూడా వర్తించదు. ఫీమేల్స్ కూడా స్వరాలు చేస్తారండో ఈ ఒంటింట్లోంచి, వాళ్ళు కూడా చేస్తారు స్వరాలు. కానీ జనరల్గా వాళ్ళు ఎక్కువ పాడతారు, వాళ్ళు మనలాగా సిగ్గుపడరులేండి కొంచెం. కానీ మనం ఎటువంటి స్వరాలు చేస్తున్నాం? ఉత్సాహ ధ్వనితో దేవుణ్ణి స్తుతిస్తున్నామా లేదా, దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా పాటలతో అని మనం పరీక్షించుకోవాలి. కీర్తన 91 ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. 7వ వచనం నీ కోపం వలన మేము క్షీణిస్తున్నాం. 8వ వచనం నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నాయి. ఇవన్నీ పాటలండి, కానీ అది పాట, దట్స్ అ సాంగ్. ఈవెన్ యువర్ కన్ఫెషన్ ఈజ్ అ సాంగ్. నీకు తెలుసా దావీదు బత్సెబాతోటి పాపం చేసిన తర్వాత వచ్చి కీర్తన రాశాడు. ఏ కీర్తన అది చెప్తారు ఎవరైనా? 51:3 51వ కీర్తన ఏంటండి? పాట అండి. నేను నీకు విరోధముగా బత్సెబాకు విరోధంగా కాదు, లేకపోతే బత్సెబా భర్తకు విరోధంగా కాదు, నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను అని కన్ఫెస్ చేస్తుండు. దేంట్లో అంటే పాట రూపకంగా. He is confessing his sin through a song. క్రీస్తు కూడా శిష్యులతో కలిసి కీర్తన పాడడం మనం చూస్తాం. కొలస్సీ 3:16 సంఘ సందర్భంలో మీకు ఇంకో ప్రాముఖ్యమైన విషయం చూపిస్తాను. 1 కొరింథీ 14:26. చాలామంది, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది సంఘానికి వచ్చినప్పుడు సైలెంట్గా నిలబడతారు కదా. కాదండి, నూతన నిబంధనలో కూడా సంఘము గ్యాదర్ అయినప్పుడు దే సాంగ్ సాంగ్స్. నూతన నిబంధనలో న్యూ టెస్టిమెంట్లో సంఘంగా కూడుకున్నప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండలేదు, పాటలు పాడారు. 14వ అధ్యాయం 26వ వచనం 1 కొరింథీ 14:26 సహోదరులారా ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది? మీరు కూడి వచ్చినప్పుడు, అంటే సంఘం, ఓకే, సంఘం కూడి వస్తుంది. సంఘం కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలని ఉన్నాడు, ఒకడు బోధింపవలని ఉన్నాడు. సరే, సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి అని అంటున్నాడు. అంటే పాయింట్ ఏంటో తెలుసా? ఈవెన్ న్యూ టెస్టిమెంట్లో కొరింథీ సంఘంలో కూడా కలిసినప్పుడు వాళ్ళు కీర్తనలు పాడారు. వాళ్ళు ఒకరు బోధ చేశారు, ఒకరు టంగ్స్ చెప్పారు, ఒకరు ఇంటర్ప్రిటేషన్ చేశారు, అది పక్కన పెడదాం. కానీ వెన్ దే గ్యాదర్డ్ వాళ్ళు పాటలు పాడారు. సమస్తం క్షేమాభివృద్ధి కోసం జరగనియ్యడి అని అంటున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు పాడే పాట, మనం పాడే కీర్తనలు ఈ వచనం ప్రకారం క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. నేను అక్కడికి వస్తాను, కానీ ఈ పాయింట్ ఇక్కడే చెప్పనివ్వండి. వెన్ వీ సింగ్ టుగెదర్ యాజ్ ఎ కార్పొరేట్ కమ్యూనిటీ, మనం సంఘముగా పాటలు పాడితే మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఈ మాట వినండి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తున్నాం. అది నేను చెప్తాను తర్వాత.
అందుకే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ 9 మార్క్స్ వాళ్ళు కార్పొరేట్ వర్షిప్ అని బుక్ రిలీజ్ చేశారు. మ్యాట్ మర్కర్ అనే ఆథర్ దాన్ని రాశాడు. ప్రభు కృపలో ఆయన నేను కలవడం జరిగింది యుఎస్ వెళ్ళినప్పుడు. మ్యాట్ మర్కర్ అంటున్నాడు, వెన్ యూ జాయిన్ ద చర్చ్ యూ జాయిన్ ద క్వైర్. అర్థమైందా? వెన్ యూ జాయిన్ ద చర్చ్ యూ జాయిన్ ద క్వైర్. నువ్వు సంఘంలో సభ్యుడవు అయితే నువ్వు గాయకురాలవే, నువ్వు క్వైర్లో జాయిన్ అయిపోయినట్టే. ఇంకో విషయం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ అనిపిస్తుంది నాకు. రెవల్యూషన్ 15 చాప్టర్ 3 and 4, ప్రకటన 15వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రకటన 15, 3-4 వచనాలు. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములు. ప్రభువా నీవు పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమ పరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్ష పరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు. చదవండి ఆ తర్వాత. దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఈవెన్ ఇన్ రెవల్యూషన్ దెర్ ఆర్ సాంగ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నిర్గమాకాండంలో మొదలయ్యింది, ప్రారంభ పుస్తకంలో. కొందరు యాక్చువల్లీ ఆదాము అవ్వతో కూడా పాడింది పాట అంటారు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము అని పాట అంటారు. తీసుకుందాం, ఓకే. దాని గురించి థియలాజికల్గా చాలా అటు ఇటు ఉంది కానీ దాన్ని పక్కన పెడదాం. ఓకే, సో జెనసిస్లోనే పాట మొదలయ్యింది, రెవల్యూషన్లో పాటతో ఎండ్ అయ్యింది, ఇన్ బిట్వీన్ పాటలు ఉన్నాయి. ఒకవేళ మనం పాటలు పాడని క్రైస్తవులుగా ఉంటే దానికి మించిన పిటియబుల్ థింగ్ ఉండదేమో. ఒక రోజు నువ్వు పాటలు పాడబోతున్నావు, మరి ఈరోజు ఎందుకు పాడవు? నీ స్వరాలు ఇక్కడ శృతి చేసుకోవా ఒకరోజు గొర్రెపిల్ల కీర్తన పాడడానికి? పాడు. మనం కొత్త భూమిలో కొత్త ఆకాశం కింద దేవుని ప్రజలతో పాటలు పాడి ఆరాధన అర్పించబోతున్నాం, అది మర్చిపోవద్దు. ఒకవేళ అది గనక మన ఒక వన్ ఆఫ్ ద గోల్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఇక్కడ పాడతామండి. మనం దాన్ని పెట్టుకోమన్నమాట. చాలాసార్లు we talk more about other things. We don't talk about singing songs unto God. Theology, doctrines, yes, they are good. Kani we are also singers. We are also worshippers of God. దేవుణ్ణి పాటలతో ఆరాధించే ఆరాధికులమని మనం మర్చిపోదు. ఈ మాట చెప్పనివ్వండి. యాక్చువల్లీ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే చాలామంది థియోలాజియన్స్ చెప్పేది ఏంటో తెలుసా? God created us so that we become the worshippers of God. Worshippers of God. అందులో ఒక ఎలిమెంట్ ఈవెన్ సింగింగ్ సాంగ్స్ అంటూ గాడ్. సింగింగ్ సాంగ్స్ అంటూ. సో పాడండి. కేవలం అంతేకాదు, పౌలు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో సంఘంగా కూడుకున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి మాత్రమే ఆరాధన చెల్లించడం కాదు, ఒకనినొకడు హెచ్చరించుచు అనుంది 19వ వచనంలో. ఉందా లేదా? నేను కొత్తగా ఏదైనా బోధ చేస్తున్నానా? ఒకనినొకడు హెచ్చరించుచు. ఒకరినొకడు అంటే ఎవరండి? రోడ్డు మీద పోయే వాళ్ళ? ఎవరు ఒకరినొకడంటే? సంఘము. ఎవరికి రాస్తున్నాడు అపొస్తలుడైన పౌలు ఈ పత్రిక? సంఘము, సంఘానికి రాస్తున్నాడు. ఒకరినొకడు వన్ అనదర్ ఏం చేయమంటున్నాడు అంటే పాటలతో హెచ్చరించండి అని అంటున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం సంఘముగా పాటలు పాడేటప్పుడు ఈ మాట వినండి. నాకు తెలిసి మీలో చాలామంది ఈ మాటలు ఇంతకుముందు విని ఉండరు, అందుకే ఈ మాటలు వినండి. మనము సంఘముగా పాటలు పాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనం ఇతరులను హెచ్చరిస్తున్నాం, మనం ఇతరులను ప్రోత్సహిస్తున్నాం, మనం ఇతరులను పురికొల్పుతున్నాం, మనం ఇతరులను క్రీస్తు సారూప్యతలోకి ఎదిగింపజేస్తున్నాం, ఇతరులు పాపం చేయకుండా ఆపుతున్నాం, ఇతరుల పవిత్రతను పెంచుతున్నాం. ఇది మర్చిపోవద్దు. మనం పాటలు పాడుతున్నప్పుడు ప్రతిసారి దేవునికి మాత్రమే కాదండి, దెర్ ఇస్ అ హారిజాంటల్ డైమెన్షన్, వర్టికల్ డైమెన్షన్. దేవునికి స్తుతి చెల్లిస్తున్నావు. హారిజాంటల్ డైమెన్షన్, నీవు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా
పాటలు పాడుతున్నావని మర్చిపోవద్దు. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగేదమా. నెక్స్ట్, కలిగియుండి ఆసక్తితో వెళ్ళేదమా. చరణం దగ్గరికి వద్దాం. ప్రభు రాకడ, ప్రభు పనికై. ఎవరికి పాడుతున్నావు? ఎవరికి పాడుతున్నామండి ఈ పాట? దేవుడికా? ప్రభు పనిలో నిలిచియుండి స్థిరముగా కొనసాగేదమా. సంఘం అని సంఘానికి పాడుతున్నాం. అర్థమవుతుందా నా మాట? ప్రభుకు పాడతలే ఆ పాట. మనం సంఘానికి, ప్రభు రాకడ సమీపంగా ఉంది, లెట్ us be ready, let us continue to do the work of the Lord, let us be steadfast in the work of the Lord అని సంఘంతో పాడుతున్నాం. సో in other words, you are encouraging the church to continue faithfully in the work. మనం పాటలు పాడేటప్పుడు ఇతరులను ప్రోత్సహిస్తున్నాం, ఇతరులను పురికొల్పుతున్నాం. కొలస్సీ 3:16 కూడా ఆ మాట అంటాడు, సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనికి ఒకడు బోధించుచు. Dear brothers and sisters, when we are singing songs, we are teaching one another. మీకు తెలుసా ఈ మాట? చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? ప్రసంగాల ద్వారా మాత్రమే దేవుని బోధ మనకు దొరుకుతుంది అని అనుకుంటారు. కాదండి, ప్రసంగాల ద్వారా కూడా, ఈవెన్ సాంగ్స్ ద్వారా కూడా there is an element of teaching. దేవుడేమై ఉన్నాడో అన్న గుణలక్షణాలకు సంబంధించి పాటల్లో ఉంటుంది. మనం దేవుణ్ణి తెలుసుకుంటాం, ఇతరులను పురికొల్పుతాం, బోధ చేస్తాం. నువ్వు పవిత్రతలో ఎదగాలి, పాపం చేయకూడి అని. ఇప్పుడు వినవా మానవా, యాక్చువల్లీ అన్బిలీవర్స్ కాంటెక్స్లో రాశాను నేను ఆ పాట. వినవా మానవా అని మనం పాడుతున్నాం ఆ పాట. కానీ ఆ పాటలో నువ్వు చనిపోబోతున్నావు, రక్షకుడు నీకు వచ్చాడన్న ఎలిమెంట్ ఉంది అక్కడ. నాకు ఇంకో పాట చాలా ఇష్టం. మేము యాక్చువల్లీ ట్రావెలింగ్లో కూడా ఆ పాట పెట్టాను. ఓ మానవ నీ పాపం మానవ, ఓ మానవ నీ పాపం మానవ అని ఒక పాట ఉంటుంది. మీలో చాలా మందికి తెలుసు. అది కూడా అంతే, అన్బిలీవర్స్కి పాట రూపకంగా ప్రభు రాబోతున్నాడు, నువ్వు పాపంలో నశించబోతున్నావు, నీ పాపం మానేసేయి. ఏం చేస్తున్నామంటే మనం బోధ చేస్తున్నాం ఒకరితో ఒకరికి మనం పాట పాడినప్పుడు కూడా. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నీలో ఉన్న క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపజేస్తూ అవి పాట రూపకంగా కూడా నువ్వు ఇతరులకు బోధ చేయొచ్చు. ఆత్మపూర్ణులై ఉండుడి అంటే ఒక ఎలిమెంట్. కొలస్సీ పత్రిక 3:16 ప్రకారం ఆత్మపూర్ణులై ఉండుడి అంటే ఇదిగో పౌలు ఇక్కడ 3:16 చెప్తున్నాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నువ్వు ఆత్మపూర్ణులై ఉండాలనుకుంటున్నావా? క్రీస్తు వాక్యం నీలో సమృద్ధిగా నివసింపజేసుకో. నీలో ఎప్పుడైతే క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఉంటుందో నువ్వు ఆత్మపూర్ణుడవై ఉన్నట్టే. ఒకవేళ కొలస్సీ 3:16 ప్రకారం మనం చెబితే క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా అనుభవిస్తూ క్రీస్తు వాక్యమును పాటల రూపకంగా ఇతరులకు బోధిస్తూ హెచ్చరించడం మనం సంఘంలో చేసే పరిచర్య. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డెఫినెట్గా దేవుడే మన ప్రధాన శ్రోత, అవునా కాదా? మన ప్రధాన శ్రోత ఎవరు? హూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ ఆఫ్ అవర్ సింగింగ్? దేవుడే. కానీ మనం ఒకరికి ఒకరం కూడా పాడే వారంగా ఉన్నాం, ఒకరికి ఒకరం కూడా హెచ్చరించే వారంగా ఉన్నాం, బోధించే వారంగా ఉన్నాం. కేవలం ప్రసంగాల ద్వారా మాత్రమే కాదండి, పాటల ద్వారా కూడా పరిచర్య జరుగుతుంది. వాక్యానికి తక్కువ ప్రాధాన్యత నేను ఇవ్వట్లేదు ఇక్కడ, కానీ పాటల ద్వారా కూడా దేవుని పరిచర్య జరుగుతుందని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకే నేను ఇంతకుముందు ఆ మాట చెప్పాను, సింగింగ్ సాంగ్స్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. సంఘ క్షేమాభివృద్ధిలో పాటలు పాడడం కూడా ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం. కొరింథీ పత్రికలో మనం చూసాం, మీరు ఏది చేసినా సంఘ క్షేమాభివృద్ధి కోసం చేయండి. సంఘ క్షేమాభివృద్ధి కోసం డిసైపుల్షిప్లో మనం ఏది చేసినా, ఈవెన్ పాటలు పాడినా దేవుడు దాన్ని మెచ్చుతాడు. కాబట్టి మనం అటువంటి ఉద్దేశంతో పాటలు పాడే
వారంగా ఉన్నాం. రియల్ వర్షిప్ అనే పుస్తకంలో వారెన్ వియర్స్బీ గారు ఇలా రాశారు. రియల్ వర్షిప్ అనే పుస్తకంలో చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సంఘాలు వారు వినే ప్రసంగాల కంటే వారు పాడే పాటల నుండి ఎక్కువ వేదాంత శాస్త్రాన్ని నేర్చుకుంటారని నేను నమ్ముతున్నాను. The churches will learn the theology not always from the preachings but from the songs, either good or bad. Okay, bad కూడా నేర్చుకుంటారు పాటల ద్వారా. There is a bad worship is going on around the world, right? So prosperity preaching ఉంది, prosperity singing కూడా ఉంది. So the church will learn definitely, not only through the preaching, కేవలం ప్రసంగాల ద్వారా కాదు, ఈవెన్ పాటల ద్వారా కూడా నేర్చుకుంటారని నేను నమ్ముతున్నాను. అనేక ప్రసంగాలు సిద్ధాంతపరంగా మంచివి మరియు మొత్తంలో మంచి బైబిల్ సమాచారాన్ని కలిగి ఉంటాయి. కానీ వినేవారి హృదయాన్ని పట్టుకునే అవసరమైన భావోద్వేగ కంటెంట్ వాటిలో ఉండకపోవచ్చు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నేను మొట్టమొదటిసారి రక్షించబడ్డ కొత్తలో విన్న ఆ పాట విన్నప్పుడు జల 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 గారినైనా కన్నీళ్ళు. బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా, ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆ భావోద్వేగమైన కంటెంట్ ప్రసంగాల్లో మనకు కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ వెన్ యూ లిసన్ ద సాంగ్స్, వెన్ యూ సింగ్ దోస్ సాంగ్స్, ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ ఎమోషన్స్ కూడా దేవునికి కనెక్ట్ అవుతాయి. నువ్వు హృదయమారా దేవుణ్ణి అనుభవించే అవకాశం ఉంటుంది. అయితే సంగీతం ఒక సమయంలో మనస్సు మరియు హృదయానికి చేరుకుంటుంది. భావోద్వేగాలను తాకడానికి కదిలించడానికి శక్తి ఉంటుంది. అందుకే ఈ మాట వినండి, ఆత్మ చేతిలో అద్భుతమైన సాధనంగా పాటలు మారొచ్చు, లేదా విరోధి చేతిలో భయంకరమైన ఆయుధంగా కూడా మారొచ్చు. ద సేమ్ సాంగ్స్ విరోధి చేతిలో ఆయుధంగా కూడా మారే అవకాశం ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై హోల్ ఆర్గ్యుమెంట్ టుడే ఈస్, మై హోల్ పాయింట్ ఏంటంటే, ఐ వాంట్ యూ పీపుల్ టు జాయ్ఫుల్లీ సింగ్ అన్ టు గాడ్. మీరు వ్యక్తిగతంగా సంఘంగా ప్రభువును ఆరాధించాలి పాటలతో అని పౌలు చెబుతున్నాడు. నేను కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నీ స్వరం, ఇంతకుముందు చెప్పాను కదా, నా స్వరం బాగాలేదు అని అనుకుంటే అట్లీస్ట్ ఇక్కడ పాడు. ఎందుకు? ఎవరికి వినబడదు నీ స్వరం, కొట్టుకపోతుంది అందులో. నిజమండి, ఎవరు పట్టించుకోరు నీ స్వరం గురించి. కనీసం ఇక్కడ స్వరం ఎత్తి పాడు. నీ స్వరం ఎవ్వరికి వినబడదు, దేవునికి మాత్రమే వినబడుతుంది. అందుకే వి ఎంకరేజ్ ద కాంగ్రిగేషనల్ సింగింగ్. మీకు ఎందుకు పంపుతున్నామండి మేము సాంగ్స్? ముందే చాలా చక్కగా 3 పాటలు సెలెక్ట్ చేసి యూట్యూబ్లో ఒక మంచి ప్లేలిస్ట్ చేసే టాలెంట్ని చూపిద్దామని చేస్తున్నారా? ఎందుకు పంపిస్తున్నావు? మీరు పాడి రావాలి, బికాజ్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ మినిస్ట్రీ అని. ఎంతమంది ప్లేలిస్ట్ రెగ్యులర్గా వింటున్నారండి? చేతులు ఎత్తండి. దేవుడు చూస్తున్నాడు మీ చేతులు. ఇది చెప్పాలా, కండిషనల్ అప్లై, లేకపోతే అమ్మో పట్టుమని 10 చేతులు లేవలే. ఎందుకు ఈ సాంగ్స్ అన్ని మీకు వచ్చానా? లేకపోతే పెద్ద మినిస్ట్రీ ఏముందిలే. ఒకవేళ నేను ఆల్రెడీ ప్యాసేజ్ పంపుంటే, ఈ ప్యాసేజ్ అంతా చదివి రండి అంటే కంపల్సరీ బైబుల్ తీసి చదువుకొని రారు, వస్తారు, కంపల్సరీ వస్తారు. కానీ పాటలు పంపిస్తే పాటలే కదా, వాళ్ళు పాడతారు, అక్కడికి వెనకాల ఒక 2 పెదవులు ఇట్లా అంటే అయిపోతుంది, 3 పాటలు అయిపోతుంది కదా. డోంట్ వీ హ్యావ్ దట్ యాటిట్యూడ్? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు చూస్తున్నాడు మన హృదయాలను. పాడడానికి సిద్ధపడి రావాలండి. వీళ్ళు ఇక్కడ ముందు రోజు వచ్చి ప్రాక్టీస్ చేసి స్వరాలను కిందికని పైకని మ్యూజిక్ గంటన్నర ప్రాక్టీస్ చేసి క్వైర్ వాళ్ళందరూ ఇక్కడ ఇంత ప్రాక్టీస్ చేసి వస్తుంటే మనం రైట్ ఇట్లా హీరోలాగా హీరోయిన్ లాగా వచ్చి నిలబడి అయిపోయా కూర్చో. దట్ ఈస్ నాట్ ద మినిస్ట్రీ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెర్న్ ద సాంగ్స్ బిఫోర్ హ్యాండ్. మీకు పంపించినవి పాడండి. కొన్నిసార్లు మా ఫ్యామిలీ డివోషన్స్లో అవే పాటలు పాడతాం మేము, పంపించిన ప్లేలిస్ట్లో. అవి వచ్చేటప్పుడు కార్లో అవే సాంగ్స్ పెట్టుకుంటాం మేము.
వి ప్రిపేర్ అవర్ సెల్స్. నేను ఖాళీ ఉన్న టైంలో కూడా హాస్పిటల్లో కూర్చొని కొన్నిసార్లు ఆ సాంగ్స్ ఓపెన్ చేసి వింటాను. నేను ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ బికాస్ సింగింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మినిస్ట్రీ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ ఎవర్ ఫర్గెట్ దాట్. మర్చిపోకండి అది. గార్డెన్ ఫీ మీ అందరికీ తెలుసు. ఆయన బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మీద బుక్ రాశాడు. మీరు పాడే పాటలు నాకు చూపండి, మీ థియాలజీ నాకు అర్థమవుతుంది అని అంటాడు ఆయన. షో మీ ద సాంగ్స్ యూ సింగ్ ఇన్ యువర్ చర్చ్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు బిలీవ్, వాట్ ఈస్ యువర్ థియాలజీ. అండ్ నాల్ వి ఆర్ దట్ వాట్ వి సింగ్ అనే ఆర్టికల్లో అంటున్నాడు, వి ఆర్ వాట్ వి సింగ్. వి ఆర్ వాట్ వి బిలీవ్ అని విన్నాం, వి ఆర్ వాట్ వి సీ అని విన్నాం, కానీ ఇగో వి ఆర్ వాట్ వి సింగ్. మనం ఏం పాడతామో అదే మనం. కానీ బేసిక్గా చాలా ఘోరంగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. అప్పటి రోజుల్లో పాటల్లో వాక్యం ఉండేది, ఇప్పటి పాటల్లో పైత్యం కనబడుతుంది. త్రాహిమాంలో మనం కూడా పాడాం, సన్ను తింతుమో ప్రభు, ఏంటి సదమల మగు భక్తితో. ఆ పదం ఎప్పుడన్నా విన్నారా? సదమల మగు భక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా. ఆహా, ఆ పదాలు వింటే మనసు ఎంత ఉప్పొంగుతుంది. ఇక్కడ వాక్యం ఉంటే ఇక్కడ పైత్యం కనబడుతుంది ప్రస్తుతం. అందుకే అన్నాడేమో, షో మీ ద సాంగ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు బిలీవ్. రాజు గారు రాసిన సాంగ్ మనం పాడతాం మన లార్డ్ సప్పర్ అప్పుడు. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్య, బలి అయిన యేసయ్య, వెలి అయిన యేసయ్య. ఆ పాట పాడుతుంటే హృదయం ఏమంటాం ద్రవించిపోతుంది. పాటల్లో దేవుడు ఉండాలి, సువార్త సత్యం ఉండాలి. స్వరమెత్తి మనం పాడినప్పుడు ఒక రకంగా మనకు మనం సువార్త ప్రకటించుకుంటూ ఇతరులకు కూడా సువార్త ప్రకటన చేస్తున్నామన్న అవగాహన ఉండాలి. రాసే వాళ్ళు లేరు, రాసిన వాటిని అభినందించే వాళ్ళు అసలే లేరు. వాళ్ళ ఎమోషన్స్ని రాంగ్గా పంపు చేసే పాటలే చాలా ఎక్కువ అవుతున్నాయి. బట్ దట్ డజంట్ మ్యాటర్. యు జస్ట్ ఓపెన్ యువర్ బైబిల్, 150 వచనాలు తీసి మీరు స్వరాలు చేసి తీసుకురండి, మనం రిలీజ్ చేద్దాం ఒక్కొక్క కీర్తనని. 23వ కీర్తన ఎవరైనా స్వరం చేసి తీసుకురండి, ట్యూన్ చేసి తీసుకురండి. వీ కెన్ సింగ్ ద సాంగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్. అందుకే చార్ల్స్ వెస్లీ ఎన్ని రాశాడో తెలుసా అండి? చార్ల్స్ వెస్లీ, మెథడిస్ట్ మూవ్మెంట్, జాన్ వెస్లీ అండ్ చార్ల్స్ 6,500 హిమ్స్ రాశాడు ఆయన. 6,500 హిమ్స్. క్రిస్టియన్ ప్రతి ప్రాంతం అంటే ప్రతి ఏరియాని, క్రిస్టియానిటీలో ఉన్న ప్రతి ఏరియాని కవర్ చేసి 56 సంకీర్తనల పుస్తకాన్ని చేశాడంట. 6,500 పాటలండి చార్ల్స్ వెస్లీ. దట్ డజంట్ మీన్ దట్ ప్రీచింగ్ అనేది చాలా తక్కువ అని కాదు, కానీ నీ ప్రీచింగ్ని బాగా సపోర్ట్ చేసేది కూడా పాటలే. అందుకే మనం వీఆర్ వెరీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ సాంగ్స్. వినయ్ అండ్ సుబోధ్ ముందే పంపిస్తారు, థియలాజికల్గా ఏమైనా ఉందా అని కరెక్ట్ చేస్తారు. ఇది కాస్త ప్రాస్పరిటీ అనిపిస్తుందంటే పక్కన పడేస్తాం. సుబోధ్ రెగ్యులర్గా సాంగ్స్ పంపిస్తుంటాడు. ఎందుకంటే వీఆర్ వెరీ మచ్ కేర్ఫుల్ వాట్ వీఆర్ సింగింగ్. ఇట్ డిఫైన్స్ అవర్ థియాలజీ. At the same time, let it be very cautious. మనం పాడే పాటలు, ఎస్పెషల్లీ పీపుల్ హు ఆర్ సింగింగ్ హియర్, ఐ వాంట్ టు గివ్ అ కాషన్ అండి. ఇక్కడ నిలబడి ఎవరైతే పాడుతున్నారో ఐ వాంట్ టు గివ్ అ కాషన్. డోంట్ పర్ఫార్మ్ హియర్. డోంట్ కమ్ హియర్ విత్ అ యాటిట్యూడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. నన్ను నేను నిరూపించుకోవాలి, నా స్వరాన్ని ఇతరులకు వినిపించేలా చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని కూడా ఇక్కడికి వచ్చి పాడొద్దండి. ఎందుకు పాడాలో తెలుసా? సంఘాన్ని పురికొల్పడానికి పాడండి. నీలో ఉన్న ఆనందాన్ని సంఘంలోకి జొప్పించి వాళ్ళను ఆనందమైన గాయకులుగా చేయడానికి ఇక్కడికి రండి, కానీ డోంట్ కమ్ హియర్ టు ప్రూవ్ యువర్ టాలెంట్స్. డెఫినెట్లీ గాడ్ హ్యాస్ గివెన్ ద టాలెంట్, ఇచ్చాడు, కానీ అది సంఘ క్షేమాభివృద్ధి కోసమే పాడమన్నాడు, కానీ నీ క్షేమాభివృద్ధి కోసం పాడమనలేడు. కాబట్టి దయచేసి మీరు అటువంటి యాటిట్యూడ్తో కూడా రావద్దు అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చివరిగా ఇది గుర్తుపెట్టుకుందాం,
మన హృదయం మార్చబడకుండా మన స్వరాలు ఎంత మధురమైనవైనా, మన పాటలు ఎంత గొప్పవైనా, మనం ఎంత ఎత్తుకు ఎగిరినా దేవుడు వాటిని ఇష్టపడడు. మళ్ళీ చదువుతున్నాను. మన హృదయం మార్చబడకుండా మన స్వరాలు ఎంత మధురమైనవైనా, మన పాటలు ఎంత గొప్పవైనా, మనం ఎంత ఎత్తుకు ఎగిరినా దేవుడు వాటిని ఇష్టపడడు. మారని హృదయంతో అవిధేయతతో జీవిస్తూ ఆదివారం సంఘ సహవాసానికి రాగానే 2 చేతులెత్తి పాటలు పాడితే దేవుడు సంతోషిస్తాడని అనుకుంటే మీరు భ్రమపడుతున్నారు. అందుకే ఒక ఆయన అంటాడు, మనందరికీ తెలుసు, క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు, కానీ క్రైస్తవులు అబద్ధాలు పాడతారు. కానీ యోహాను సువార్త 4:24లో యేసుక్రీస్తు ప్రభు అన్న మాట చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు, అది పాటలు కావచ్చు, జీవితం కావచ్చు, ఎనీ వర్షిప్, ఎనీ అయినా సరే, ఏదైనా సరే, ప్రార్థన కావచ్చు, ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీ హృదయంలో సత్యం ఉండాలి, దేవుని పట్ల గౌరవం ఉండాలి, ఆయన మాటలకు విధేయ చూపే తత్వం ఉండాలి, ఇతరులను ప్రోత్సహించాలన్న ఆలోచన ఉండాలి. అప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా నువ్వు పాటలు పాడతావు. ఒకవేళ అటువంటి జీవితం లేకపోతే దేవుడు నీ పాటలు వినడు, అది ఎంత మంచి స్వరమైనా సరే. మనలో చాలామందికి స్వరాలు బాగుంటాయి కానీ జీవితాలు బాగుండవు. నీ జీవితం దేవునికి విధేయతగా ఉందా లేదా అనేది ముందు మనం పరీక్షించుకోవాలి. అటువంటి జీవితంలోంచి మనం పాటలతో ఆరాధన చేస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, అంగీకరిస్తాడు, ఆఘ్రానిస్తాడు, సంతోషిస్తాడు. మేబీ ఆయన కూడా పాటలు పాడతాడేమో. So dear brothers and sisters, be encouraged to sing songs in your private devotions and be encouraged to sing songs in our corporate worship. మనం వ్యక్తిగతంగా పాటలు పాడదాం, మరియు సంఘంగా కూడినప్పుడు కూడా ఆనందంతో సంతోషంతో మనం పాటలు పాడదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. దేవా, అటువంటి క్రైస్తవులుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.